ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అక్కడ పిఠాపురంలో నిలబడ్డారు. కొద్దిగా ఆయనతో ఏమైనా పరిచయం ఉందా? లేకపోతే ఎప్పుడైనా చూసారా? అలా విన్నారా? ఆయన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంటది? ఎందుకంటే మీకు తెలియని విషయం అంటూ మీ వెనకాల పుస్తకాలే నాకు అన్నీ చెప్పేస్తున్నాయి. ఆయన ఒక సినిమా యాక్టరు. ఆ! సినిమా యాక్టర్‌గానే అందరికీ పరిచయం. నాకు కూడా అలాగే పరిచయం. ఓకే. ఒక యాక్టర్‌గా ఆయన గొప్పవాడు అని ఆయన అభిమానులు అనుకోవచ్చు. హ్మ్. కానీ నాకంత యాక్టర్‌గా ఆయన మీద ఏం గొప్ప అది. ఒపీనియన్ ఏమీ లేదు. లేదు. ఎందుకంటే అద్భుతమైన నటుల్ని తెలుగు రంగంలో కూడా చూసాం మనం. అవునండి. అద్భుతమైన హీరోలను కూడా చూసాము. హ్మ్. మరి ఆయన ఏమిటి నటుడుగా అంటే నాకేం పెద్ద ఇంప్రెషన్ లేదు ఒకటి. రెండోది అంటే కొద్దిగా నీతి నిజాయితీగా ఉంటారు. రాజకీయ నాయకుడిగా ఆయన అభిప్రాయాలేంటి? రాజకీయ నాయకుడిగా ఆయన చేసిన పనులేంటి? సినిమా రంగంలో ఉంటామా, కళాకారుడిగా ఉంటామా, నటుడుగా ఉంటామా, వాళ్ళు రాజకీయాల్లోకి రావద్దని నేను అనను. తప్పనిసరిగా రావాలి. అసలు మొత్తం దునియాలో ఆస్కార్ ఇవ్వగలిగిన ప్రధానమంత్రి మనకుంటే మిగిలిన వాళ్ళు ఏమంటామండి, వీళ్ళందరూ చిన్న చితక నటులు. ఓకే. సో అసలు ఇలా ఆయన ఆస్కార్ జీవించేస్తుంటాడు. ఆ! ఆయన జీవించేస్తుంటాడు నిరంతరంగా. ఎప్పుడంటే అప్పుడు కన్నీళ్లు గారుతాయి, ఎప్పుడంటే అప్పుడు చేష్టలు వస్తూ ఉంటాయి. మీరు చూసుంటారు అది. ఈజ్ ఏ వెరీ గుడ్ పెర్ఫార్మర్. హ్మ్. కాబట్టి ఇక్కడ ఈయన్నేమంటాం చెప్పండి. సో ఆయనకు వచ్చారా అని పూర్తి హక్కు ఉంది. ఆ మాటకొస్తే అసలు వాళ్ళ గ్లామర్ ఉన్న వాళ్ళు వచ్చి ప్రజా జీవితంలో ప్రజల కోసం పనిచేయడం అనేది మంచి లక్షణంగా కూడా నేను అనుకుంటాను. హ్మ్. అయితే అందులో నిజాయితీ ఉపన్యాసాలు చెప్పడంలో ఉండదు. మన నిజాయితీ మన ఉపన్యాసాలు చెప్పడంలో ఉండదు. మనం చెప్పే వాటికి చేసే వాటికి మధ్య పొంతన ఉందా లేదా అనే దాని మీద ఉంటుంది. చెప్పండి మీరు, ఆయన ఉద్దానం వెళ్ళాడు. హ్మ్. అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు 1 కాదు 2 కాదు, ఆయన ఎంత 7, 8 ఏళ్ళు అయింది పాలిటిక్స్‌లోకి వచ్చి. అవును. 10 ఏళ్ళు అయిందా? అవును. 2 ఎలక్షన్స్ 10 years చూసాడు. అవును. 2 ఎలక్షన్స్ చూసాడు. హ్మ్. ఈ 2 ఎలక్షన్స్‌లో ఎలక్షన్‌కి మధ్యలోనో ఏదో సంచలనమైన మీటింగులకి వెళ్ళటం తప్ప, కాంక్రీట్‌గా నేను ప్రజల మధ్యలో ఈ పని చేశాను. రైతులది వరి కంకులు పట్టుకొని దిగావు. వాట్ నెక్స్ట్? హ్మ్. నా రైతులందరూ అక్కడ ఈటెల్లాగా కూర్చున్న వాటి మీద, ముళ్ళ కంచెల మీద నా రైతుల దేహాలన్నీ ఛిద్రమైపోతుంటే 700 మంది రైతులు చచ్చిపోతే వేర్ ఆర్ యూ? హ్మ్. నువ్వెక్కడున్నావు? రైతులు మద్దతు ధర అడుగుతుంటే అదేంటో నీకు తెలీదు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ C+250 అంటే ఏంటో దగ్గరకొచ్చేసినాయి తెలీదు. మేడం. పిఠాపురంలో గెలుస్తారా? మీకేమనిపిస్తుంది? ఇదివరకు ఏమండి, భీమవరం ఆయన గెలిచినా ఓడిపోయినా దాని మీద నాకు సంతోషము లేదు, విషాదము లేదు. లేదు. నా ఓకే. క్రైటీరియా ఏంటంటే హ్మ్. ఏ రాజకీయ నాయకుడైనా ఈయన చెప్పే ఉపన్యాసాలు ఎంత, ఈయన ప్రజలకు ఉపయోగపడేది ఎంత. హ్మ్. నీ గ్లామరో నీకు ఓట్లేయటానికి నీకు ఉపయోగపడితే నీ వరకే అది పరిమితం. హ్మ్. నీ గ్లామరో ప్రజలకు ఏమన్నా ఉపయోగపడిందా అనే క్రైటీరియాలో చూస్తే గత 10 ఏళ్ల నుంచి రాజకీయ రంగంలో ఏ విషయంలో ఆయన లాబీ చేయటం ద్వారా, ఒక రైతు విషయంలో, ఒక కిడ్నీ వ్యాధి విషయంలో, ఏ విషయంలో ఆయన ప్రజల్ని కూడగట్టో లేకపోతే ఆయనకున్న పరిచయాలనో గ్లామర్నో వాడుకుని ఈ విషయంలో ఆయన ఇది సాధించాడని చెప్పండి నాకు. నేను రాజకీయ నాయకుడిగా ఆయన ఒప్పుకుంటాను. హ్మ్. అది అంటే మీరు లేనప్పుడు వై షుడ్ ఐ బాదర్ అబౌట్ హిమ్? ఉద్దానం కేసుకి దానికి గవర్నమెంట్ దృష్టికెళ్ళిందండి. గవర్నమెంట్ దృష్టికి ఈయన లేనప్పుడు కూడా ఉంది. హ్మ్. గవర్నమెంట్ అప్పుడు దృష్టికి ఆయన యాక్షన్ లేదు. లేనప్పుడు అప్పుడు కూడా యాక్షన్ లేదు. ఈయన కొంత చేశాడు, తర్వాత వదిలేశారని ఉద్దానం వాళ్ళు చెబుతున్నారు. అదేదో కిడ్నీ సెంటర్ పెట్టారు. దాన్ని ఏదో అంటున్నారు. ఏమండి, 1, 2 పెట్టడం కాదు. డయాలసిస్ వచ్చిన సెంటర్లు తిప్పలదే, పెట్టారు. వచ్చిన తిప్పలదే. హ్మ్. ఏంటంటే నేను వ్యక్తిగా ఏం చేశాను. హ్మ్. ఇప్పుడు నా దగ్గర ఉన్న జీతంలో నేను సగం జీతం బిచ్చగాళ్ళకి పంచిపెట్టాను, మంచిదే. బిచ్చగాళ్ళు దీంతో అయిపోతుందా? రాజకీయ నాయకుడి యొక్క పని అది కాదు. రాజకీయ నాయకుడి పని ఈ సమస్యని లైమ్ లైట్లోకి తేవడం, ఆ సమస్య మీద ఎవరైతే బాధ్యత తీసుకొని దాన్ని తొలగించడానికి అవసరమైన శక్తి ఉందో హ్మ్. వాళ్ళ తలకాయలు వంచడం, హ్మ్. వాళ్ళని వంచి ఆ పని చేయించాలి. ఓకే. అది రాజకీయ నాయకుడి పని. హ్మ్. లేకపోతే నువ్వెందుకండి? Why are ఇక you there? 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ పరిపాలన చూసారండి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఏమనిపిస్తుందండి మీకు? నా పర్సనల్ గా ఈయన కేసీఆర్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరైనా కావచ్చు, ఆ పైన మోడీనా, ఇదంతా నిరంకుశత్వం వైపు, ఆటోక్రాటిక్ లీడర్షిప్ వైపు నడుస్తున్న ప్రభుత్వాలు. హ్మ్. ఇప్పుడు ప్రజల జీవితం ఎంత దుర్భరం అయిపోయిందంటే మొత్తం సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే ప్రజలు బతకలేని దశలో ఉన్నాం. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ హంగర్ ఇండెక్స్లో 111వ స్థానంలో ఉన్నాం, హ్మ్. 126 దేశాల్లో. ఓకే. పాకిస్తాన్ 96వ దేశంలో ఉంది. హ్మ్. పాకిస్తాను నిరంతరం సైన్యం అల్లకల్లోలంగా ఉండే దేశం. పూటకొక తిరుగుబాటు, పూటకొక బాంబు పేళ్లు నడుస్తున్న పాకిస్తాన్ 96వ స్థితిలో ఉంది నంబర్లో. మనం 111లో ఉన్నాం. అంటే మన దేశంలో దరిద్రం ఏ రకంగా ఉందో చూడండి. హ్మ్. ఇటువంటి దరిద్రం ఉన్న దేశంలో ఏంటి నీ పెర్ఫార్మెన్స్ అనేది ప్రశ్న నాకు. నీ సంక్షేమ పథకాలు ఒక నిమిషానికి నీ కాలిన చర్మం మీద చన్నీళ్లు పోసినట్టు ఉపయోగపడతాయి, కానీ నీ సొల్యూషన్ ఏంటి?
నా నా దేశంలో ఈ దరిద్రానికి సొల్యూషన్ ఏంటి? ఓ పక్కనేమో 500 ఫోర్టు జాబితాలో 500లో లేని వ్యక్తి ఒక్క 10 ఏళ్ల కాలంలో 2వ స్థానానికి వస్తాడు. నాకు నీ దరిద్రమేమో 40%, 21% వచ్చింది అనుకున్న దరిద్రులేమో 80% మందికి నువ్వు రేషన్ ఇవ్వాల్సిన దశకి తీసుకొస్తావు. ఈ రెంటికి ఉన్న లింక్ ఏంటో నాకు చెప్పండి. మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారో చెప్పండి. మీరు రాజకీయాల్లో మీరిచ్చే సంక్షేమ పథకాల వెనకాల, ఇప్పుడు జగన్ గారు నేను చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నా, వెల్ అండ్ గుడ్, ఇవ్వండి, ఐ అప్రిషియేట్. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని నేను అప్రిషియేట్ చేస్తా, పీపుల్ డిజర్వ్ ఇట్. కానీ కృష్ణా గోదావరి బేసిన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయంగా రావాల్సిన వాటా ఏది చెప్పండి నాకు. అపారమైన చమురు నిల్వలు, గ్యాస్ నిల్వలు ఉన్న కృష్ణా గోదావరి బేసిన్ మీరు రిలయన్స్ కి ఎట్లా అంటగడతారండి? మీరు గంగవరం ఫోర్ట్ దగ్గర నుంచి అక్కడ మనకి నిజాంపేట ఫోర్ట్ వరకు మీరు ఫోర్ట్లన్నీ ధారాదత్తం చేస్తారండి అదానికి. అంటే ఎవరిదని ధారాదత్తం చేస్తున్నారు మీరు? అంతకుముందు వాన్పిక్ అదే చేశారు, ఇప్పుడు ఇదే చేస్తున్నారు. అంటే ఇవి ప్రజలకు సంబంధించిన సహజ వనరులు అనుకుంటున్నారా? మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి అనుకుంటున్నారా? ఇక్కడ కూడా అదే జరిగింది, తెలంగాణలో కూడా అదే జరిగింది, దేశవ్యాప్తంగా అదే జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఈ ఆటోక్రాటిక్ లీడర్షిప్ జనం సొమ్ముని, మీకు తెలుసో లేదో, ఈ దేశంలో ఉండే 80% మంది జనాభా 76% జిఎస్టీకి పే చేస్తున్నారు. జిఎస్టీలో 76%, 80% మంది ప్రజానీకాంది. ఈ సోకాళ్ళు కార్పొరేట్స్ పే చేసే జిఎస్టీ 3% గవర్నమెంట్ లెక్క ప్రకారం. మరి ఇంతమందితో నువ్వు పే చేయించుకున్న జిఎస్టీ డబ్బుల్ని నువ్వు సంక్షేమ పథకాలు ఇస్తానంటున్నావు, వెల్ అండ్ గుడ్, నువ్వు ఇస్తున్నావు, కానీ అది నీ సొమ్ము కాదు. రెండోది, ఈ సంక్షేమ పథకాల ముసుగులో నువ్వు ఎన్ని రకాల ఆస్తుల్ని, ఎన్ని రకాల సహజ వనరుల్ని ప్రజలకు చెందిన విశాఖ ఉక్కుతో సహా, విశాఖ ఉక్కుకి సంబంధించిన భూములన్నిటినీ ఏం చెప్తున్నావు అండి? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అంతమంది మరణించిన తర్వాత వచ్చిన విశాఖ, త్యాగాల ఫలితంగా వచ్చిన విశాఖ ఉక్కు, ఆ ఉక్కులో నువ్వు రియల్ ఎస్టేట్ ప్లాట్లు వేసుకొని అమ్ముకోమని నువ్వు ప్రభుత్వం నుంచి సలహా చెప్తావా? నువ్వు ఎన్ని సంక్షేమ పథకాలు చేస్తే ఏంటండి? నా సహజ వనరులని నువ్వు కార్పొరేట్లకు దోచిపెట్టిన తర్వాత నా ఇవాళన్న ప్రజలకి నువ్వు ఇచ్చే పెన్షన్లు ఉపయోగపడవచ్చు, నా భవిష్యత్ తరాలు ఎక్కడ బతకాలి? నా పిల్లలు వాళ్ళ మనవాళ్ళు ఎక్కడ బతకాలి? నువ్వు సహజ వనరులని దారాదత్తం చేసిన తర్వాత చూడండి, ఆఫ్రికా దేశాల్లో పరిపాలకులు లంచగొండులయ్యి చేసిన పనుల వల్ల మొత్తం విదేశీ కంపెనీలన్నీ దోసుకెళ్ళిపోయి మనం మాట్లాడితే కరువుతో ప్రజలు అంతర్యుద్ధాలతో అల్లాడిపోయి మానవహనం జరుగుతుంది అక్కడ. అది కావాలని కోరుకుంటున్నావా ఈ దేశంలో? అదే దిశగా ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు ఆటోక్రాటిక్ లీడర్షిప్ అందరూ కలిసి. రాజకీయాల గురించి మాట్లాడుతుంటే, రాజకీయాల గురించి మాట్లాడడం అంటే ఈయన మొహం బాగుందా, ఆయన పోస్టర్ బాగుందా కాదు మాట్లాడాల్సింది. వేటి వెనకాల ఏ ఉద్దేశాలు ఉన్నాయి, నువ్వు ముందు సంక్షేమ పథకాలు చూపించి నువ్వు ఎంత దారాదత్తం చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు కూడా అదే చేశాడు. ఆయన ఏం చేశాడు? అమరావతి భూములు పేరు మీద పెట్టి సింగపూర్ కొలోజియంకి దేనికో నువ్వు భూములు కట్టబెట్టే పని చేసావు. ఆ తర్వాత వచ్చి ఆ అమరావతి రైతులకి ప్రభుత్వ పరంగానే వాళ్ళు చేశారు. వాళ్ళు చేసిన తప్పు నిర్ణయం, రైట్ నిర్ణయం పక్కన పెడదాం, కానీ నువ్వు ప్రభుత్వం చెప్పబట్టేగా చేశారు. వాళ్ళని ముంచడం కోసం 3 రాజధానులు పెడితే వాళ్ళ రైతులు ఏమవ్వాలండి? చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఏమిటి ఈ పరిపాలన ఏమిటి? ఇప్పుడు నువ్వు వికేంద్రీకరణ కావాలని దానికి వెనకాల ఒక లాజిక్ చెప్పావు. వికేంద్రీకరణ కావాలంటే నువ్వు పంచాయతీరాజ్ సంస్థలు ఉన్నాయి, అందుకోసమే గ్రామ స్వరాజ్యం కాన్సెప్ట్ అక్కడదే. వాళ్ళని బలోపేతం చేయండి, వాళ్ళకి ఫండ్స్ ఇవ్వండి, వాళ్ళ ప్లానింగ్, పీపుల్స్ ప్లానింగ్ చూడండి, ప్రజల నుంచి ప్లానింగ్ ఎట్లా వస్తుందో చూడండి. ఈ దేశంలోనే ఉదాహరణలు ఉన్నాయి, కేరళ ఉదాహరణ ఉంది పీపుల్స్ ప్లానింగ్కి సంబంధించి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి. అక్కడికి వెళ్ళి గ్రామ పంచాయతీలు చూడండి, ఇక్కడ కూడా చెయ్యండి. సహజ వనరుల మీద ఇప్పుడు నా గ్రామంలో సహజ వనరులు ఉన్నాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. విశాఖపట్నం కొండలు, గాలికొండ దగ్గర నుంచి బాక్సైట్ ఖనిజానికి ఇవ్వదలుచుకున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం రిషికొండ కూడా మొత్తం అంతా, ఆ మొత్తం కొండలు, రిషికొండ ఇక్కడ ఉంది కానీ మొత్తం నేను పాడేరు పైన ఉన్న అరకు కొండల గురించి చెప్తున్నా. అది మొత్తం అల్యూమినియం ఖనిజం తవ్వకానికి, బాక్సైట్ ఖనిజానికి ఇవ్వదలుచుకున్నారు. అప్పుడు ఇవ్వదలుచుకున్నప్పుడు అక్కడ గిరిజనులు మొత్తం గ్రామ ప్రజలు తీర్మానాలు చేశారు. ఏమని? మా గ్రామ సభ దీనికి వ్యతిరేకం అని. ట్రైబల్ ఏరియాలో 5th, 6th షెడ్యూల్ కింద ఉన్న ప్రాంతాల్లో గ్రామ సభే అత్యున్నత అధికారం కలిగింది. వాళ్ళు తీర్మానం చేసిన తర్వాత రెవెన్యూ అధికారులు దాన్ని మొత్తాన్ని
ఏంటి మాఫీ చేసి గ్రామ సభ తీర్మానం చేసిందని తప్పుడుది ప్రవేశపెట్టారు. దానికి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసినప్పుడు మా గ్రామస్తులు ఎవరు దీని మీద సంతకం చేయలేదని మొత్తం 900-800 గ్రామస్తులు వచ్చి చెప్పారు, మా గ్రామ సభ కాదు ఇది. అప్పుడు హైకోర్టు ఏంటి తప్పుడు పనులను విచారణకు ఆదేశించింది. అప్పుడు పోయి బాక్సైడ్ తవ్వకాలు ఆగినాయి. అంటే ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా గ్రామ స్థానిక సంస్థలకు నువ్వు ఇవ్వాల్సిన అధికారాలు నువ్వు ఇస్తే వికేంద్రీకరణ జరుగుతుంది. వనరులను వాళ్ళు కాపాడుకోగలరు. ప్రజలంత మూర్ఖులు కాదు, మీరొక్కళ్లే తెలివైన వాళ్ళు కాదు గద్దెల మీద కూర్చున్నంత మాత్రాన. చాలా క్లియర్ అండ్ అవుట్. వికేంద్రీకరణకి ఈ సిస్టమ్ ఉంది. వికేంద్రీకరణ ఇట్లానే జరుగుతుంది. రాజధానులు 30 చోట్ల పెడితే జరగదు. మనం ఏం ఆలోచిస్తున్నాము? అంటే నీకు నాకు తగాదా ఉంది, నువ్వు ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా చేసావు కాబట్టి నేను రియల్ ఎస్టేట్ దందా చేయటానికి నేను అది చేస్తా. వాట్ నాన్ సెన్స్ ఆర్ వి డూయింగ్? మన జీవితంతో, ప్రజల జీవితాలతో చెలగాటాలు ఆడుతున్నారు వీళ్ళు రాజకీయ పార్టీలు. మనకి ఇస్తానన్న వాగ్దానాలన్నీ, రాష్ట్ర విభజనప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇస్తానన్న వాగ్దానాలన్నీ తుంగలో దుక్కిన బీజేపీతో చంద్రబాబు నాయుడు వాళ్ళ కలిసి మాట్లాడతాడు. 2 రాష్ట్రాలు కూడా అన్యాయం జరిగింది. 2 రాష్ట్రాలకు అన్యాయం జరిగింది. అప్పుడు తలుపులు మూసేసి అందరూ కలిపి విభజన చేశారు. చేసిన తర్వాత ఓకే చేసావు, అయిందేదో అయిపోయింది. నువ్వు 2 రాష్ట్రాలకి అన్యాయం ఎట్లా చేస్తావు? దీన్ని నిక్కదీయటానికి ఎవరికి శక్తి ఎందుకు లేదు? ఎందుకని వీళ్ళు ఇక్కడేమో లోక్పాయకాలి ఒప్పందాలు చేసుకుంటారు బీజేపీతో, అక్కడేమో డైరెక్ట్ గానే చంద్రబాబు ఒప్పందం చేసుకుంటాడు. ఇదే చంద్రబాబు మోడీతో సహా బీజేపీని తిట్టిపోసిన సందర్భం మనం 14 నుంచి చూస్తానే ఉన్నాం. అంటే ఇవాళ నిన్ను బెదిరించారా? ఈడీ దాడొచ్చిందా? ఎందుకని నువ్వు లొంగిపోయావు? ఎందుకని రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఆయన వల్ల కావట్లేదండి. అందుకే అన్ని పార్టీలు కలిసి నేను చెప్తున్నారు. అది బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శక్తి ఏంటి? జీరో అండి. కానీ జీరో. మరి నీకే శక్తి కావాలి? సెంట్రల్ రాజకీయ నాయకుడికి శక్తి ప్రజలేనండి. అది తెలుగుదేశానికి ఉంది, పవన్ కళ్యాణ్ గ్లామర్ ఉంది, ఇద్దరు కలిసారు ఓకే. నీకు ఇంకా శక్తి కావాలంటే బీజేపీ నీకు పైసా ఓట్లు తేవట్లేదు అక్కడ. అంటే నీకు ఈడీ బెదిరింపు ఉందా? అంటే వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు జైలుకి వెళ్ళావు కాబట్టి బెదిరించారా? రేపు గెలిచారనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా కొద్దిగా సపోర్ట్ లేకపోతే మేము మళ్ళీ అంటే దీన్ని అభివృద్ధి చేయలేము. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు అంటే ఈ దేశంలో ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ ఉంది. ఎవరు ప్రజాభిప్రాయంతో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయో వాళ్ళ వాటా చచ్చుకుంటా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అట్లా ఇవ్వకపోవటానికి దేశమేం వాళ్ళ తాతగారి జాగీరు కాదు, బీజేపీ వాళ్ళ తాతగారి జాగీరు కాదు దేశం. ఏ ప్రభుత్వాన్ని ఆ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన వాటా ఇచ్చి తీరాలి. ఏంటి అడుక్కోమంటారా? అంటే మీరు నన్ను ఏమంటున్నారు? డబుల్ ఇంజిన్ సర్కారా? డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే